ఈ జ్యుడిషియల్ సెపరేషన్లో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే దే విల్ రిమైన్ యాజ్ వైఫ్ అండ్ హస్బెండ్ బట్ దే విల్ నాట్ హ్యావ్ ద రైట్స్ ఆఫ్ వైఫ్స్ అండ్ రైట్స్ ఆఫ్ హస్బెండ్స్. ఓకే. అంటే హస్బెండ్ వైఫ్ని బలవంతంగా ఫిజికల్గా కలవడం కానీ, లేకపోతే ఎప్పుడు పడితే అప్పుడు కలుస్తాం కానీ, మాట్లాడతాం కానీ, టచ్ చేస్తానికి కూడా ఉండదు. ఇట్ ఈస్ జ్యుడిషియలీ సపరేటెడ్. దిస్ ఈజ్ వన్ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ వైఫ్. అంటే ఇక్కడ మనం వైఫ్ బాధితురాలుగా చూసుకుంటే దట్ ఇస్ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ ద వైఫ్. హస్బెండ్కి అయితే హస్బెండ్, హస్బెండ్ అయితే హస్బెండ్ కండి, ఎనీ ఆఫ్ వైస్ వర్సా. అలాగే వైఫ్కి జ్యుడిషియల్ సెపరేషన్లో కూడా అడ్వాంటేజ్ ఏంటి అంటే షీ కెన్ స్టిల్ అప్లై ఫర్ ద మెయింటెనెన్స్, షీ కెన్ స్టిల్ గెట్ దట్ మానిటరీ రిలీఫ్. ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. అంటే డబ్బులు వస్తాయి, అటు భర్త చిత్రహింసలు పడే అవసరం ఉండదు. ఓకే, దే ఆర్ 2 థింగ్స్. ఈ బేసిక్గా ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. పీస్ అన్నది ఆటోమేటిక్గా థర్డ్ పాయింట్, పీస్ అన్నది ఆమె మైండ్లోకి వచ్చేస్తుంది. ఇది కనుక చూసుకుంటాం. డిసడ్వాంటేజెస్ కనుక నెక్స్ట్ ఆలోచిస్తే మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకవేళ ఈ వైఫ్ కనుక వేరే సంబంధంలో ఉంటే, ఆ టైంలో హస్బెండ్ కనుక జ్యుడిషియల్ సపరేషన్ తీసుకుంటే వేరే సంబంధంలో ఉన్న వైఫ్ని ఇంక ఈయన కంట్రోల్ చేస్తానికి ఉండదు. సిమిలర్లీ హస్బెండ్ కనుక వేరే సంబంధంలో ఉంటే ఈ జ్యుడిషియల్ సపరేషన్లో ఇంక నువ్వు హస్బెండ్ని కంట్రోల్ చేస్తానికి ఉండదు. ఆయన ఎటైనా తిరగచ్చు, జ్యుడిషియల్ సపరేటెడ్ కదా.